రైట్ నీలిమ, ఇప్పుడు రానున్న లోక్సభ ఎన్నికల్లో దక్షిణాదిలో ఏ విధంగా 45 సీట్లు పైగా గెలుచుకొని లక్ష్యంగా పెట్టుకుంది కాంగ్రెస్ పార్టీ. దానికి అనుగుణంగానే ఒక వ్యూహ రచన కూడా పెట్టుకున్నట్లు కనిపిస్తుంది. ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈ దక్షిణాది రాష్ట్రాల్లో ఎవరికైతే ప్రజాబలం ఉందో అదేవిధంగా సీనియారిటీ పరంగా ఆ బాధ్యతలు వారికి అప్పగించినట్టు తెలుస్తుంది. తెలంగాణ విషయానికి వస్తే 10 సీట్లు పైగా గెలుచుకోవాలి. ప్రజాబలం ఎవరికైతే ఎక్కువ ఉందో, సీఎం రేవంత్ రెడ్డి ప్రజాబలం ఎక్కువగా ఉంది కారణంగా రేవంత్ రెడ్డికి అదేవిధంగా సీనియర్ నేతలకు ఈ పని అప్పగించినట్లు కనిపిస్తుంది. ఈ బాధ్యత చూద్దాం. రానున్న లోక్సభ ఎన్నికల్లో దక్షిణాదిలో 45కు పైగా సీట్లు గెలుచుకోవాలి అని కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా నిర్దేశించుకుంది. సరిగ్గా వ్యూహ రచన చేస్తే ఇది సాధ్యమేనని పార్టీ అధిష్టానం భావిస్తోంది. తెలంగాణలో కనీసం 10 సీట్లు, కేరళలో గతంలో మాదిరిగా 15 సీట్లు, తమిళనాడులో 8, కర్ణాటకలో గత ఎన్నికల్లో కేవలం 1 సీటే దక్కినప్పటికీ ఈసారి 15 సీట్లు సాధించాలని పథక రచన చేస్తోంది. తమిళనాడులో డీఎంకే గతంలో మాదిరి తమకు 10 సీట్లు కేటాయించే అవకాశాలు ఉన్నాయని, వాటిలో కనీసం 8 గెలవాలని కాంగ్రెస్ ఆశాభావంతో ఉంది. ఇక కీలక రాష్ట్రాలను పార్టీకి చెందిన ఒక్కో ప్రధాన కార్యదర్శికి అప్పగిస్తూనే ఆయా రాష్ట్రాల్లో గెలుపు బాధ్యతలను స్థానికంగా ప్రజాబలం ఉన్న నాయకుల భుజ స్కంధాలపై పెట్టాలని పార్టీ అధ్యక్షుడు ఖర్గే యోచిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు తెలంగాణలో పార్టీని అత్యధిక స్థానాల్లో గెలిపించే బాధ్యతను సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఆయన సారథ్యంలో సీనియర్ మంత్రులుగా ఉన్న నేతలకు అప్పగించాలని భావిస్తున్నారు. కర్ణాటక బాధ్యతలను సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్లకు, కేరళ బాధ్యతలను స్థానిక నేతలు సుధాకరన్, సతీశన్లకు ఇవ్వాలి అనుకుంటున్నట్లు తెలుస్తోంది. కేరళ సీనియర్ నేత రమేష్ చెన్నితాల రాష్ట్ర వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా ఆయనకు అత్యంత కీలకమైన మహారాష్ట్ర బాధ్యతలను అధిష్టానం అప్పచెప్పింది. ఉత్తరాదిని కూడా రాష్ట్ర స్థాయిలో ప్రజాబలం ఉన్న సీనియర్ నేతలకే బాధ్యతల్ని అప్పచెబుతూ ఢిల్లీ నుంచి నేరుగా పర్యవేక్షించాలని పార్టీ నేతలు భావిస్తున్నారు. మరోవైపు సార్వత్రిక ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ముఖ్యంగా ఉత్తరాదిన ప్రచారం చేసేందుకు రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శులు ప్రియాంక గాంధీ, సచిన్ పైలట్లకు బాధ్యతలు అప్పగించాలని ఖర్గే భావిస్తున్నట్లు తెలిసిందే. పార్టీ పునర్వ్యవస్థీకరణలో ప్రియాంక గాంధీకి ఏ బాధ్యతలు ఇవ్వకపోవడం, సచిన్ పైలట్ కు ఛత్తీస్గఢ్ వంటి చిన్న రాష్ట్రం అప్పజెప్పడం ఇందుకు సంకేతమని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. జాతీయ స్థాయిలో ప్రచారం చేయడంతో పాటు పార్టీ నేతల మధ్య విభేదాల పరిష్కారం, పొత్తుల్లో జోక్యం వంటి కీలక బాధ్యతలను కూడా ప్రియాంకకు అప్పగించాలని ఖర్గే యోచిస్తున్నట్లు సమాచారం. మరిన్ని వివరాలు మా ఢిల్లీ ప్రతినిధి సతీష్ నుండి తెలుసుకుందాం. సతీష్, ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో ఏ విధంగానైనా దక్షిణాదిలో 45 సీట్లు పైగా గెలుచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా కసరత్తు చేస్తుంది అంటే ఏం చెప్తారు? దేశవ్యాప్తంగా కూడా రానున్న లోక్సభ ఎన్నికలు ఏప్రిల్లో జరగబోతున్నాయి. దీనికి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతుంది, అనేక కసరత్తులు కూడా చేస్తుంది. ఇటీవల 5 మంది సభ్యులతో కూడా కమిటీని వేసింది. ఇక దక్షిణాదిలో పాగా వేసేందుకు గత పూర్వవైభవాన్ని పార్టీ తీసుకొచ్చేందుకు కూడా మొత్తం 45 సీట్లను, కనీసం 45 సీట్లను సాధించే దిశగా కూడా కాంగ్రెస్ అడుగులు వేస్తుందని చెప్పాలి. ఇటీవల తెలంగాణ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాతకి రాష్ట్రంలో తెలంగాణలో మొత్తం 17 లోక్సభ సీట్లు ఉన్నాయి. అందులో కనీసం 10 సీట్లకు పైగా కూడా టార్గెట్ గా కాంగ్రెస్ పనిచేయబోతుంది. అందులో దాదాపు ఈసారి మొన్న జరిగిన ఎన్నికలు చూస్తుంటే కాంగ్రెస్ ఖచ్చితంగా 10 స్థానాల పైనే సాధించే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఇతర రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆయా రాష్ట్రాల్లో ప్రధానంగా కూడా అదే స్థాయిలో పార్టీ మరిన్ని సీట్లు కూడా సాధించే దిశగా కూడా ఇప్పటికే పావులు అవుతుంది. ఇప్పటికే డిఎంకేతో తమిళనాడులో ఇప్పటికే వారితో పొత్తు ఉన్నది. గతంలో వారికి సీట్లు కేటాయించారు. ఆ సీట్ల కన్నా కానీ మరికొన్ని సీట్లు కూడా కేటాయించి అక్కడ కూడా దాదాపు డిఎంకేతో పాటు అంటే దాదాపు 10 స్థానాల పైన కూడా అక్కడ కూడా సాధించే దిశగా అడుగులేస్తుంది. ఇటీవల కేరళలో కూడా ప్రభుత్వం మొదటిసారి అక్కడ సిపిఎం ముందు వచ్చినప్పటికీ కూడా రెండోసారి కాంగ్రెస్ వస్తుందని అందరూ భావించారు. కానీ గత ఎన్నికల్లో అక్కడ కూడా కొంత పరాజయం పాలయ్యారు. అయితే అక్కడ లోక్సభ సీట్ల పైన పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ కొంత దృష్టి సారించిందని చెప్పాలి. అక్కడ కూడా దాదాపు సీట్లు సాధించే దిశగా కూడా కాంగ్రెస్
వ్యూహరచన చేస్తుందని చెప్పాలి. ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాల నుంచి కనీసం 45 స్థానాలు సాధిస్తే ఇక మిగతా నార్త్ ఇండియా రాష్ట్రం యూపీ కావచ్చు, బీహార్ కావచ్చు, ఇట్లాంటి రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ఎంపీ స్థానాలు ఉన్నాయి కాబట్టి వాటి మీద కూడా కాన్సన్ట్రేషన్ చేసే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. బెంగాల్లో కూడా ఈసారి ఖచ్చితంగా కాంగ్రెస్ మరిన్ని సీట్లు సాధించే దిశగా అడుగులు వేస్తుంది. బెంగాల్లో కూడా గత బై ఎలక్షన్ లో అంటే ఓవరాల్ గా జరిగిన ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పెద్దగా పర్ఫార్మెన్స్ చూపెట్టబడినప్పుడు కూడా ఇటీవల జరిగిన బై ఎలక్షన్ లో కూడా కాంగ్రెస్ ఒక ఎమ్మెల్యే స్థానాన్ని గెలుచుకోవడంతో అక్కడ తిరిగి కాంగ్రెస్ కి పూర్వవైభవం వస్తుందన్నది కూడా పార్టీ నేతలు ఆలోచిస్తున్న నేపథ్యం కాబట్టి ఖచ్చితంగా దక్షిణాది రాష్ట్రంలో ప్రధానంగా 45 లోక్సభ స్థానాలు సాధిస్తే ఇక మిగతా సీట్లు నార్త్ ఇండియాకు సంబంధించి ఇటు నార్త్ కు సంబంధించిన స్థానాల్లో కూడా మెజార్టీ సీట్లను సాధించుకుంటే ఇండియా కూటమిలో భాగంగా ఉన్న చోట అత్యధిక సీట్లు సాధించిన వారిదే పై చేయి ఉంటుందనేది కూడా కాంగ్రెస్ యోచనగా కనిపిస్తుంది. అందులో భాగంగానే యువ రచన అయితే చేస్తుందని చెప్పాలి. ఇక తెలంగాణ విషయానికి వస్తే ఇటీవల విజయం దిశగా అడుగులు వేసి మరిన్ని స్థానాలు సాధించి ప్రభుత్వాన్ని ఏర్పరిచింది. దాదాపు 4 రాష్ట్రాల ఎన్నికలు జరుగుతూ అందులో తెలంగాణ మినహా ఏ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలవలేదు కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ పైన మరింత నమ్మకం ఉంది, బలమైన నాయకత్వం ఉంది. సామాజిక వర్గాల పరంగా కూడా కాంగ్రెస్ కు ఆధారాభిమానాలు ఉన్నాయని కూడా ఏఐసిసి అగ్రనేతలు భావిస్తున్న నేపథ్యం కాబట్టి రాష్ట్రంలో ప్రస్తుతం పిసిసి ప్రెసిడెంట్ గా సీఎం గా ఉన్న రేవంత్ రెడ్డికి అధిష్టానం మరింత బాధ్యతలు అప్పచెప్పే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఒక ఎజెండాను ఫిక్స్ చేసింది, ఆయనకు చేవెళ్ళ అదేవిధంగా మహబూబ్నగర్ పార్లమెంట్ లో కూడా అప్పచెప్పిన నేపథ్యం ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరోసారి ఆయనను తిప్పించి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రచారం చేయించే యోచనలో కాంగ్రెస్ ఉంది. మరోవైపు కర్ణాటకలో కూడా అదే బలమైన వర్గాలు సామాజిక వర్గాల పరంగా కూడా నేతలు డికే శివకుమార్ కావచ్చు, సిద్ధరామయ్య కావచ్చు, అలాంటి స్ట్రాంగ్ నేతలు ఉన్న దగ్గర కూడా పార్టీకి తిరిగి పూర్వవైభవం తీసుకోవాలి, లోక్సభ స్థానాలను అత్యధికంగా గెలవాలనేదే పార్టీ యోచనగా కనిపిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా దాదాపు 45 సీట్లకు తగ్గకుండా ఏఐసిసి అగ్రనేతలు అయితే ఈసారి ప్లాన్ చేస్తున్నారు. ఖచ్చితంగా లోక్సభలో తమకు దక్షిణాది నుంచి ప్రధానంగా 45 సీట్లు వస్తాయన్నది కాంగ్రెస్ ఒక ఎజెండాగా పెట్టుకుంది. దానిలో భాగంగానే పనులు చేసుకుంటూ కూడా